19 చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో స్వర్ణయుగం అంటే 2014-19 కడుపులో పడ్డ పిండం దగ్గర నుంచి కాటికెళ్ళేంత వరకు 132 పథకాల్ని సంక్షేమ పథకాలను అమలు చేశాం. అభివృద్ధిని మనం ఎంతో చేశాం. నీరు చెట్టు పథకం ద్వారా మనం చెరువుల్ని పునరుద్ధరించాం, కాలువలు పునరుద్ధరించాం. అలానే నీరుందా, అలానే ఆ రోజు సిమెంట్ రోడ్ల పథకం ద్వారా గ్రామాల్లో ఈ రాష్ట్రంలో 32,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించాం. అనేక గ్రామాలకు తార్ రోడ్లు వేయించాం, స్కూల్ బిల్డింగ్లు నిర్మించాం. అలాగే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ 2019లో ఓడిపోయాం. దానికి కారణం మనందరి తాలూకా యామరపాటు. అలాగే దానికి కారణం మనందరిలో ఉన్నటువంటి అనైక్యత. అధికారం లేనప్పుడు కలిసి ఉంటాం, అధికారం వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం? అలుగుతాం. మనలో మనం మనస్పర్ధలు పెంచుకుంటాం. నాయకుడు అనేవాడు నేను ఇక్కడ వేదిక మీద ఉన్నవాడు కానీ కింద ఉన్నవాడు కానీ నాయకుడి అని నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, నాకు నేను చెప్పుకోవడం కాదు, నా దెబ్బ నేను తలుచుకోవడం కాదు. నాయకుడుగా గుర్తించాల్సింది మనకి ప్రజలు. నువ్వు నాయకత్వం అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎవరి స్థాయిలో వారు, ఎవరి స్థానంలో వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వాన్ని అందించాలి. నాయకత్వం అంటే అన్ని ఓర్చుకున్నవాడే నాయకుడు. కుటుంబంలో పెద్ద అంటే దాని అర్థం ఆ ఇంటికి పెద్ద నేను, నన్ను మొక్కమంటే నీ భార్య కూడా నిన్ను మొక్కదు. కుటుంబ భారాన్ని మోసేవాడు నాయకుడు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడు నాయకుడు. ఆడపిల్లలు ఇంట్లో భార్యని, వారి ఆకాంక్షల్ని, వారి ఆశల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసేవాడు ఆ కుటుంబానికి నాయకుడు. అలానే ప్రజాస్వామ్యంగా ఒక రాజకీయ పార్టీలో నాయకుడు అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవాడు నాయకుడు. నీకు ఓర్చుకునే గుణం ఉండాలి. నీకు ప్రతి దానిని కూడా నమ్మేటటువంటి అలవాటు నీకు రావాలి, ఆ ఆలోచన నీకు రావాలి. అప్పుడే నిజమైనటువంటి నాయకత్వం. నాయకత్వం అంటే మనం ఎవరో చేశారని అలుగుతా కూర్చుంటే నాయకత్వం మనకి ఎప్పుడు కూడా రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెళ్ళినారు వీడా ఈ నియోజకవర్గానికి నాయకుడా అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది నీకు? నువ్వు ఎవరు ఈ నియోజకవర్గంలో? నీ స్థాయి ఏంటి? నీకున్న అర్హత ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా కార్యకర్త గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నా కాలిగోడు పక్కన పెట్టు. నా నియోజకవర్గం ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా కార్యకర్త గోటికి కూడా సరిపోయినటువంటి వాడు వద్దకి పేరుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కటి దున్నేటటువంటి ఎత్తు అవుతుందా? తిన్న తర్వాత ప్రతి పశువు పేడేస్తుంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాడేదో చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడట, వాడి తారత ఎంత? లోకేష్ బాబును విమర్శిస్తాడట, వాడి అర్హత ఎంత? రామ్మోహన్ నాయుడిని క్రిటిసైజ్ చేస్తాడట, వాడికి ఉన్న స్థాయి ఎంత? వాడి స్థాయి ఏంటి? కార్యకర్తకి ఎక్కువ, ఓటర్కి ఎక్కువ, కార్యకర్తకి తక్కువ. జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి దిక్కు లేక దిక్కుమాలను పెట్టుకుంటే నువ్వా ఈరోజు ఈ నియోజకవర్గానికి నాయకుడు? అనుకో. ఇది మాట్లాడలేరా మీరు? మాట్లాడలేరా? సోషల్ మీడియాలో మీకు ఫోన్లు లేవా? ఆ ఒక్క ఎవరికే ఉన్నాయా ఫోన్లు? మీకు లేవా? మీరెందుకు స్పందించడం లేదని అడుగుతున్నా. అంటే చాటురా బారికనంటే డప్పు నేనే కొట్టాలి, నేనే ఆ బారికోళ్ళగా అరాలి, నేనే మీ అందరికీ మరి చేయాలి, మీ అందరూ వచ్చినప్పుడు నేనే డయాస్. వ్యవసాయాన్ని కార్తీలకు అనుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులన్నీ చేస్తేనే ఆ వ్యవసాయం పండుతుంది. అలాగే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలం, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులం తప్పనిసరిగా మనం ఎప్పుడు మంచి అయినా, చెడైనా, తప్పైనా, ఒప్పైనా జనం మధ్యన ఉండి జనం ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయడమే
నిజమైన నాయకత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న మాకు కానీ, వేదిక మీద ఉన్న మీకు కానీ ఈ రోజు మనందరికీ గుర్తింపు వచ్చిందనంటే కారణం ఆ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి, మన చేతికి ఇచ్చినటువంటి ఆ పసుపు జెండా మనందరికీ గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ జెండాయే లేకపోతే, ఆ పార్టీ విధానాలే మనకి లేకపోతే, ఆ పార్టీ తాలూకా ఫిలాసఫీయే మనకి నడిపించకపోతే మనం అందరం కూడా ఎంతో మందిలాగే ఎక్కడో ఉండేవాళ్ళు. ఈరోజు మనందరికీ వస్తున్న గుర్తింపు పార్టీ అనేటటువంటి ఆ గుర్తింపుని మనం ఎవరైనా మర్చిపోతే అది కన్న తల్లికి, కన్న కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఈ రోజు నీకు వచ్చినటువంటి అధికారం అది నీది కాదు. అధికారం అనేది సేవ కోసం, అధికారం అనేది ఇతరులకి మంచి చేయడం కోసం, అధికారం అనేది మన ఎవరిపైనా కూడాను ఇష్టం మాట్లాడడం కోసం కాదు. మనం అధికారం అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మీరు ఎవరైనా సరే మీ స్థానాల్లో ఉండి మీరు ఆలోచించకండి. మనం ఎప్పుడూ కూడా మన ఆలోచన ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి మనం కానీ ప్రతి విషయంలో, ప్రతి అడుగులో మనం అవలోకనం చేసుకుంటే మనం ఎలా ఉండాలో, మనం ఎలా బ్రతకాలో, ఎలా అడుగులు వేయాలో కూడా మనందరికీ నేర్పేది మన అంతరాత్మే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. ఈరోజు ఎంతో మంది జైల్లో పెట్టారు. ఆ రోజు నా పైన 24 కేసులు వేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళు కాదు, వాడు కాదు, నేనే 17 కేసులు పెట్టించానని ఈరోజు అక్కడికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. 24 కేసులు నేను కావాలని పెట్టించుకోవాలా. పార్టీ కోసం, పార్టీని ముందుకు నడిపించడం కోసం ఈ జిల్లాలో పార్టీని 10కి 10 స్థానాలు గెలిపించాలనంటే ఒక నాయకుడిగా నాయకత్వం అందించాలనే లక్ష్యంతోనే ఆ రోజు నేను పనిచేశాను. నియోజకవర్గంలో కానీ బయట కానీ ఈ రోజు నన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని, మనం చేసే కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుంటేనే విజయాలు సాధిస్తాం. అందుకనే ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. నిన్న మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టంతో, మీ అందరి తాలూకా కృషితో మన ఆమదాలవలస నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి, రానటువంటి 35,000 మెజారిటీ మన నియోజకవర్గంలో సాధించాలంటే ప్రజల ఆలోచనకి మీ కష్టం, మీ కృషి తోడైతేనే అది సాధ్యమైందన్న సంగతి నాకు ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా నాకు నచ్చినట్టుగా అందరూ ఉండాలని అనుకుంటున్నాం. మనకు నచ్చినట్టుగా అందరూ ఉండరు. అందరూ మెచ్చినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మనం మనగాలి. ఎదుటివాడు నచ్చేటట్టుగా, ఎదుటివాడు మెచ్చుకునేటట్టుగా మనం ఉండాలి. మన మాట ఉండాలి, మన నడవడికి ఉండాలి, మన మాట తీరు ఉండాలి. ఈరోజు మనలో మనం మాట్లాడుకుంటే మళ్ళీ బలహీనమవుతాం. ఈరోజు కార్యకర్తలకి, నాయకుడికి ఉన్నటువంటి బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తలు అనేవాళ్ళు గరికపాటి నరసింహరావు గారు చెప్పినట్టుగా ఉదయం వాళ్ళిద్దరు విరోధులే, యుద్ధాలు చేస్తారు. సాయంకాలం అయ్యేసరికి ఒకే మంచం మీద కలుస్తారు. నాయకుడు కార్యకర్తకు ఉండాల్సినటువంటి బంధం భార్యాభర్తలకు ఉన్న బంధం లాగా ఉన్నప్పుడే ఆ సంసారం నడుస్తుంది, ఆ సంసారం కొనసాగుతుంది. ఆ పార్టీ ఎప్పుడు కూడా, ఆ నాయకత్వం ఎప్పుడు కూడా, ఆ కార్యకర్త ఎప్పుడు కూడా బలంగా, ధైర్యంగా జనంలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ అనుకోవచ్చు, అధికారంలోకి వచ్చాం, అన్ని పనులు చేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, రైతు బంధు పథకాన్ని ఇచ్చాం, అలాగే ఫ్రీ బస్సు పథకాన్ని ఇచ్చాం, ఇంకా ఉంది అన్ని చేస్తే మనం అయిపోయిందని అనుకుంటున్నాం. 2019, 24లో కూడా చేశాం, 2014, 19లో కూడా చేశాం. పొలిటికల్ లింకేజ్, పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ సిస్టమ్ అదంతా కూడాను అధికార పరిధిలో జరిగేటటువంటి కార్యక్రమాలు. ఈ రోజు మన నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేశాం. ఒకరోజు ఫోటో తీసి రోజుకొకసారి మీ గ్రామాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో
రన్ చేయాలంటే నీకు మనసు రావడం లేదు. మీ సోషల్ మీడియా గ్రూపులన్నీ అనలైజ్ చేస్తున్నాం, మీ గ్రామాల్లో అన్ని అనలైజ్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న నాయకులు కానీ మీరు కానీ మీ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మీరు చేస్తా ఉన్నారు. దానిని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? ఏదో తిన్నారు కదా, తిన్నారా లేదా? ఆగా లేదా?